Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 బిడ్డలారా, పునీత అంతోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ ఈ మంగళవారం ఈ బలి అర్పించడానికి చాలా సంతోషముతో ప్రేమతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పెట్టించిన పరిశుద్ధ బలి ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ కూడా పునీత అంతోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ మనం భగవంతుని సన్నిధిలో కానుకగా అర్పిస్తున్నాం. అలాగే ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొన్న మీరు ఒక్కొక్కరు మీ ప్రార్థనలు, విన్నపాలు, కోరికలు అన్నిటినీ కూడా భక్తితో 2 చేతులు జోడించి ఈ పరిశుద్ధ బలి పూజలో కానుకగా అర్పించుకుందాం. మీ శరీర, మనస్సు, ఆత్మలను భగవంతుని సన్నిధిలో కానుకగా అర్పించుకుంటూ భక్తితో మనం ఈ బలిని ప్రారంభిస్తాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మంగళవారము పునీత అంతోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ ఈరోజు పరిశుద్ధ బలిని మనం అర్పిస్తూ ఉన్నాం. మన ధ్యానాంశం ఏంటంటే, చనిపోయిన తర్వాత పునీతులు ఎలా ఆశ్చర్య అద్భుత కార్యములు చేస్తారు. మరణించిన వ్యక్తి ఆశ్చర్య అద్భుతములు ఎలా చేయగలుగుతాడు?
బైబిల్ని వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ మన ఈ అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం బిడ్డలారా. అలాగే పునీత అంతోని వారి గారి జీవితంలో ఆయన అనేక అద్భుత కార్యములు చేశారు. కానీ మృదులో నుండి ఒక వ్యక్తిని సజీవుడిగా లేవనెత్తినటువంటి ఒక మొట్టమొదటి సంఘటన పరీసో అని ఒక బాలుని సంఘటన మనం ఈరోజు వాక్యములో ధ్యానించబోతూ ఉన్నాం. అంతోని వారి గారి భక్తులుగా ఈ పరిశుద్ధ బలిలో పాల్గొని ఆ పునీతుని ప్రార్థన సహాయం ద్వారా అనేక ఆశ్చర్య అద్భుత కార్యములు మీరు మీ కుటుంబము సభ్యులు కూడా పొందాలని మనము ఆశతో ఈ బలిని అర్పించుకుందాం. తెలుసో తెలియక దేవుని మాటకి పరిశుద్ధాత్మ ప్రేరణకి మన శరీర మనస్సు ఆత్మలకు విరుద్ధంగా చేసిన పాపములు దోషములు అన్నీ కూడా ఆ భగవంతుని సన్నిధిలో ఒప్పుకుంటూ పాప క్షమాపణం కోరుకుంటూ మనం ఈ బలిని అర్పించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరు మనందరిపై దయ చూపి మన పాపములు దోషములు కనికరముతో మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీరు పునీత పాదవాపురి అంతోని వారిని మీ ప్రజలకు ప్రసిద్ధ బోధకునిగా తయారు చేసితిరి. ఆయన మా అవసరములయందు సహాయం అందించుచు మా నిమిత్తము ప్రార్థనలు చేయు నీవు చిత్తగించితిరి. పునీత అంతోని వారి గారి సహాయమున మేము క్రైస్తవ జీవిత సిద్ధాంతములను సక్రమంగా ఆచరించుచు అన్ని ఇక్కట్టుల నుండి మీ సహాయమును సమృద్ధిగా పొందు భాగ్యమును మాకు దయచేయండి. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. మొదటి పట్టణము సంఖ్యాకాండము 12వ అధ్యాయము వచనములు 1 నుంచి 13 వరకు. మోషే ఇథియోపియా స్త్రీని పెళ్లియాడుట వలన మిరియాము అహరోను అతనిని విమర్శించిరి. ఏమి యావే మోషే ముఖముననే మాట్లాడిన మా వలనను మాట్లాడలేదా అని అనిరి. యావే వారి గొనుగుడు వినెను. భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహనీయవంతుడు. ప్రభువు తలవని తలంపుగా మోషే అహరోను మిరియాములతో మాట్లాడెను. వారిని ముగ్గురిని సాన్నిధ్యపు గుడారమునకు రమ్మని పిలిచెను. వారు వెళ్ళిరి. యావే మేఘస్తంభమున దిగివచ్చి గుడారము తలుపు నొద్ద నిలవబడి అహరోను మిరియాములను పిలువగా వారు ముందటికి వచ్చిరి. యావే వారితో, మీరు నా పలుకులు ఆలింపుడు. మీలో ఎవరైనా ప్రవక్తలు ఉన్న ఎడల నేను వారికి దర్శనములందు కనిపింతును, కలలో వారితో మాట్లాడుదును. కానీ నా సేవకుడైన మోషేతో మాత్రము అట్లు మాట్లాడను. అతనిని నా ప్రజలకెల్లా పెద్దగా నియమించి తిని నేను అతనితో ప్రత్యక్షముగా మాట్లాడదును. గూఢార్థములతో కాకుండా సూటిగానే అతనితో సంభాషింతును. అతడు నా రూపమును చూచెను. ఇట్టి నా సేవకుడు మోషేకు వ్యతిరేకముగా మాట్లాడుటకు మీకు ఎన్ని గుండెలున్నవి అని ఉగ్రుడైపోయెను. అంతటా ప్రభువు
అదృశ్యుడయ్యెను. అటు పిమ్మట మేఘము గుడారము మీది నుండి లేచిపోవగానే మిరియాము కుష్ఠరోగి అయ్యెను. ఆమె శరీరము మంచు వలె తెల్లగా నయ్యెను. అహరోను మిరియాము వైపు చూడగా ఆమెకు కుష్టు వ్యాధి సోకి ఉండెను. అహరోను మోషేతో, అయ్యా, మేము మా తెలివి తక్కువ తనము వలన పాపము మూటగట్టుకొంటిమి, మమ్ము శిక్షింపకము. ఈమె శరీరము సగము కుళ్ళిపోగా చనిపోయి పుట్టిన పిండము వలె ఉన్నది, కరుణింపుము అనెను. మోషే యావేకు మొరపెట్టి, ప్రభు, ఈమెకు ఆరోగ్యము దయచేయము అని వేడెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారి మీతోను ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 22 నుండి 33 వరకు. యేసు తన జనసమూహములను పంపివేయలోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవిల దరికి చేరవలయునని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థన చేసుకొనుటకై వెళ్ళెను. సాయం సమయము వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇందులో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము పోయెను. వేకువజామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై, ఇది పెనుభూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యం వహింపము, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన వద్దకు వచ్చుచూ ఉండెను. కానీ ఆ పెనుగాలికి భయపడను, నీటిలో మునిగిపోవచ్చు, ప్రభో నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభు చేయి చాచి పట్టుకుని, అల్ప విశ్వాసి, నువ్వెలా సందేహించితివి అనను. అంతటా వారు పడవనెక్కగా గాలి అణగిపోయెను. పడవలోనున్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్.
Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మంగళవారం పునీత అందోని వారి గారి పరిశుద్ధమైనటువంటి దినం. దేవుని యొక్క వాక్యాన్ని ఆలగించటానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఒక నిమిషం నాతో కలిసి శరములు ఉంచి మీరు ప్రార్థించండి. పరిశుద్ధాత్మదేవ, పునీతులందరిలో అందోని వారిని గొప్ప మిరకిల్ వర్కర్గా, ఆశ్చర్య అద్భుత కార్యములు చేయువారుగా నీవు లేవనెత్తితివి. మీకు వందనములు. స్తోత్రం. ఈరోజు ఆ పునీత అందోని వారి గారి ద్వారా లోకవ్యాప్తంగా నీవు చేస్తున్నటువంటి లక్షలాది కోట్లాది ఆశ్చర్య అద్భుత కార్యములు బట్టి మీకు స్తోత్రం. స్తోత్రం. ఈరోజు పునీతులు మరణానంతరము ఎలా ఆశ్చర్య కార్యములు చేస్తారు స్తోత్రం అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ వాక్యాన్ని వింటున్న వారి సందేహాన్ని దూరం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆమేన్. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డల విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆమేన్. ఆన్లైన్లో ఎవరెవరైతే ఈరోజు ఈ బలిని, ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో, స్పాన్సర్ చేస్తున్నవారు అందరినీ కూడా పునీత అందోని వారి ప్రార్థనా సహాయం ద్వారా దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవవాక్యాన్ని బోధిస్తున్న నాకు మీకు అర్పిస్తున్నాను ప్రభువా. రెండు చేతుల పైకి లేపి ఒక్క నిమిషం స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల దూతలారా, సకల పునీతులారా, సకల మోక్షవాసులారా, మా కొరకై విజ్ఞాపన ప్రార్థన చెయ్యనున్నాను ప్రభువా. హల్లెలూయా, 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 అమ్మా మరియ తల్లి, మీ బిడ్డలైన మా కొరకే ప్రార్థించండి అమ్మా. దేవవర ప్రసాదం చేతాంద్రిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంగళవారము పునీత అందోని వారి గారి కోసం కేటాయించి మనము ఆ పునీతున ప్రార్థన సహాయం కోరుకున్నటువంటి రోజు. కొంతమంది నన్ను అడిగిన ప్రశ్న, నేను చాలాసార్లు వినినటువంటి ప్రశ్న ఏంటంటే, మరణించిన తర్వాత ఒక వ్యక్తి ఎలా ఆశ్చర్య కార్యములు చేస్తారు? పునీతుల ద్వారా, పుణ్యపురుషుల ద్వారా మిరకిల్స్ అండ్ వండర్స్ సాధ్యమా? ఇది ఎలా సాధ్యమవుతుంది అనే ఒక ప్రశ్నకి నేను ఈరోజు వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ మీకు ఆన్సర్ ఇస్తూ ఉన్నాను. ఇది మీ విశ్వాసాన్ని బలపరచాలి, అలాగే సందేహములు కలిగి ఉన్న వారికి మీరే వారి సందేహాన్ని మీరు తొలగించాలి ప్రియబిడ్డలారా. అందుకే మీ శ్రద్ధతో ఈ వాక్యాన్ని మీరు వినండి. బిడ్డలారా, నంబర్ 1, మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వైక దేవుని యందు మనం విశ్వసిస్తూ ఉన్నాం. అందుకే మన దేవుణ్ణి వాక్యం ప్రకారము ఏకైక దేవుడు అంటాడు ప్రియబిడ్డలారా. ఈ ఏకైక దేవుని యందు ఒక వ్యక్తి జ్ఞానస్నానం పొంది ఆ దేవుని యొక్క వాక్యాన్ని పాటించి ఆ దేవుని ఆత్మయందు నడిపించబడుతూ ఉండగా దేవునికి ఒక భక్తునికి, దేవునికి ఒక భక్తురాలకు మధ్యలో ఎలాంటి సంబంధం ఏర్పడుతుంది అని మీరు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ విషయం చాలామందికి తెలియదు ప్రియబిడ్డలారా. వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది ప్రియబిడ్డలారా. ఇది యేసుక్రీస్తు పలికినటువంటి మాట. మనం తీసుకున్నాం ప్రియబిడ్డలారా. యోహాను సువార్త తీసుకుంటామా? మొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనములో యేసుక్రీస్తు స్వయంగా ఒక మాట అన్నాడు. ఒక వ్యక్తి ఎలా తండ్రితో, ఒక వ్యక్తి ఎలా యేసుక్రీస్తుతో,
ఒక వ్యక్తి ఇలా పరిశుద్ధాత్మతో ఒక సంబంధాన్ని మెయింటైన్ చేస్తాడు, లేదా దేవుడు ఒక వ్యక్తితో ఈ సంబంధం ఎలా ఏర్పరుస్తాడు అని యోహాను 14:23 ఉంది. ఒకసారి విందామా? అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చెను, నన్ను ప్రేమించువాడు, చదువుతో గమనించండి, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, నా తండ్రి కూడా వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వారితో నివసింతుము. ప్రియులారా, చూడండి, ఇది ఒక రహస్యం. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, యేసుక్రీస్తు పలికిన మాటను ఆలగిస్తారో, ఆ వ్యక్తిని తండ్రి దేవుడు ప్రేమిస్తాడు. కుమారుని మాట పాటించేవాడిని తండ్రి గౌరవిస్తాడు. అప్పుడు మేము వచ్చి వాని యందు నివాసం ఏర్పరచుకుంటాం. ఆ సంబంధం చూడండి, తండ్రి దేవునికి, యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మకు మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం. వారు వచ్చి, త్రియేక దేవుడు వచ్చి ఆ వ్యక్తిలో నివాసం ఏర్పరచుకుంటారు. ఇదే యాక్చువల్ చెప్పాలంటే దేవుని భక్తులకు మధ్యలో ఉన్న సంబంధం. అనగా దైవభక్తుడు ఒంటరిగా కాదు, దైవభక్తి కలిగిన వాడు ఒంటరిగా జీవించే మనిషి కాదు. మరి ముఖ్యంగా ఒక క్రైస్తవుడు ప్రియబడ్లారా, ఒక క్రైస్తవురాలు ఒంటరిగా జీవించే మనిషి కాదు. మనతో ఎవరుంటారు? మనతో జ్ఞానస్థానం త్రిత్విక దేవుని నామం పేరిట పొందుకున్న ప్రతి ఒక్క వ్యక్తితో పాటు తండ్రి దేవుడు ఉంటాడు, యేసుక్రీస్తు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఎందుకంటే వారు వచ్చి ఒక దేవుని భక్తురాలందు నివాసము ఏర్పరచుకుంటాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక నివాసం ఒక వ్యక్తిలో ఏర్పడినప్పుడు ప్రియబడ్లారా ఏమవుతుందంటే, దేవునిలో ఉన్న సర్వశ్రేష్టమైన ఒక గుణం ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి. చదువుతో ఈ మాట వినండి, ఇది ఒక మ్యాథమెటిక్స్ లాగా ఉంటుంది. చదువుతో మీరు వినాలి. దేవుడు వచ్చి ఒక వ్యక్తిలో లేదా మనలో నివాసం ఏర్పరచుకున్నప్పుడు దేవునికి ఉన్నటువంటి సర్వశ్రేష్టమైన ఒక గుణం ఏంటంటే ప్రియబడ్లారా, ఆయన ప్రేమ స్వరూపి. కరుణ, ప్రేమ, జాలి, అనురాగము అన్ని కలిగిన వాడే దేవుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన మనకి వాక్యం ఒక విషయం నేర్పిస్తూ ఉంటుంది. 1 యోహాను రాసిన పత్రిక 1 యోహాను 2వ అధ్యాయము మీరు 5వ వచనం చదివితే అక్కడ వాక్యం పలుకుతూ ఉంది, ఈ త్రిత్విక దేవుడు ఒక వ్యక్తిని నివాసం ఏర్పరచటం వలన, ఆ త్రిత్విక దేవుడు ఆ వ్యక్తిలో పని చేయటం వలన ఆ వ్యక్తిని దేవునికి సమానమైనటువంటి ఒక పరిపక్వతలో, ఒక ప్రేమలోకి నడిపిస్తాడు. 1 యోహాను 2వ అధ్యాయము చదువుతామా? 5వ వచనం పట్లారా. కాన ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగునో, ఆయన వాక్కు అనగా దేవుని యొక్క పలుకులకు ఎవరు విధేయుడవుతాడో అట్టి వాని యందు దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. వావ్, నిజముగా పరిపూర్ణమైనదే. మనము దేవుని యందు జీవించుచున్నామని ఇట్లు నిశ్చయము వరర్చుకొనవచ్చును. ప్రియులారా గమనించండి, ఇక్కడ 2 కార్యాలు ఉన్నాయి. దేవుని యొక్క ప్రసన్నత, నివాసం ఒక వ్యక్తిలో ఏర్పరచబడినప్పుడు ఏమవుతుందంటే, దేవునికి ఉన్న సర్వశ్రేష్టమైన గుణమైనటువంటి ప్రేమ యందు ఆ వ్యక్తి పరిపూర్ణమగుతాడు, నడిపించబడతాడు. ఎందుకంటే దేవునితో ఒక సంబంధం ఆల్రెడీ ఆ వ్యక్తి హృదయములో, మనసులో ఏర్పడినది కాబట్టి. నంబర్ 1. నంబర్ 2 ప్రియబడ్లారా, ఆ ప్రేమ తోడి సోదరుల పట్ల కూడా ఒక వ్యక్తి చూపించగలిగేటట్లు ఒక ప్రేమ సంబంధం, ఒక ట్రయాంగులర్ రిలేషన్షిప్ అక్కడ ఏర్పడుతూ ఉంటుంది. ట్రయాంగులర్ రిలేషన్షిప్ అంటే 3 కోణాల రిలేషన్షిప్. ఒక కోణములో దేవుడు ఉంటాడు, 2వ కోణములో దేవుని యొక్క భక్తురాలు ఉంటారు,
మూడో కోణములో తోడి సోదరి సోదరులు ఉంటారు ప్రియబడ్డారా. ఈ ఒక ట్రయాంగులర్ 3 కోణాల ఒక సంబంధం ప్రియబడ్డారా ఒక వ్యక్తిలో ఏర్పడుతూ ఉంది అని వాక్యం పలుకుతుంది. ఇది నిజంగా ఒక వ్యక్తిలో దేవుడు చేస్తున్నటువంటి కార్యం. అందుకే ప్రియబడ్డారా ఏ ఒక్క క్రైస్తవుడు క్రైస్తవురాలు ఒంటరిగా తిరిగేవాళ్ళు కాదు. మనకి ఒంటరితనం అనేది లేదు. ఒంటరితనం లేదు. యాక్చువల్ చెప్పాలంటే మనకి భయం అవసరము లేదు. నాకు ఎవరు లేరు అని ఫీల్ అయ్యే అవసరము లేదు. ఎందుకంటే ఈ ఒంటరిగా ఫీల్ అయ్యేవాళ్ళు, నాకెవరూ లేరు అని అనుకున్న వాళ్ళు దేవుని యందు సరిగా వారి సంబంధము ఏర్పరచుకొనకుండా ఉన్నటువంటి వాళ్ళే. నిజంగా దేవుని యందు ఈ యొక్క రిలేషన్షిప్ కలిగి ఉంటే ప్రియబిళ్ళారా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఒంటరిగా ఉంటావు, నీకు ఒంటరితనం ఉండవు. నాకెవరూ లేరు అని కూర్చొని ఏడ్చేవాళ్ళు కాదు. ఎందుకు తెలుసా? నీతో ముగ్గురు ఉంటారు. ఎప్పుడు నాతో ముగ్గురు ఉన్నారని, నాతో దేవుడు ఉన్నాడు అనేటువంటి తలంపు ప్రియులరా కొండంత బలం ఇస్తుంది ఒక వ్యక్తికి. కొండంత కాన్ఫిడెన్స్ ఒక వ్యక్తికి ఇస్తుంది. కొండంత ఆనందం ఒక వ్యక్తికి కలిగిస్తూ ఉంటుంది. మీరు అనుకుంటారు ప్రియబిళ్ళారా, ఇప్పుడు చూడండి, దేవుడు ఆదాము ఏవమ్మలను సృష్టించారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పే స్త్రీని సృష్టించి ఆదాము ఏవమ్మలని దంపతులుగా కలిపి కుటుంబ వ్యవస్థను దేవుడు ప్రారంభించాడు. వెరీ గుడ్, ఓకే. కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి దంపతులకి ఒకళ్ళొకళ్ళు తోడుగా ఉన్నారు. నేను నిన్న మొన్న ఈ వాక్యాన్ని మీకు చెప్పాను. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. సరే, అప్పుడు ఫాదర్లకి, సిస్టర్లకి, దేవుని సేవకులకి, సేవకురాలకి ఎవరు తోడు? పళ్ళావడనా? మొగుడా? ప్రియులరా, దేవుని సేవ కోసం ఎవరెవరైతే అమ్మని, నాన్నని, భార్యని, భర్తని, ఇంటిని, వాకిలి అన్ని వదిలిపెట్టి ఎవరైతే దేవుని సేవ కోసం వెళ్తారో ప్రియులరా, వారికి తోడు భార్య కాదు, మొగుడు కాదు, భర్త కాదు, పెళ్ళావిడ కాదు, మనుషులు కాదు. వారు ఒంటరిగా ఉండటం లేదు. మీరు అనుకుంటారు బెన్నిఫార్కి ఎవరు తోడు ఉంటారు? ఈ ప్రపంచంలో నాకు ఎవరు తోడు అవసరం లేదు. ఏ ఫాదర్ అయినా, ఏ సిస్టర్ అయినా, దేవుని సేవకులైనా, సేవకురాలైనా నిజంగా దేవుని సేవలో ఉన్నటువంటి బిడ్డలకి ఈ ప్రపంచంలో ఎవరి తోడక్కర్లా. ఎందుకు? వారు ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నారు? సృష్టికర్త అయినటువంటి దేవునితో సంబంధం పెట్టుకున్నారు. కాబట్టి నరునికి తోడుగా నారిని ఇచ్చేవాడుతో సంబంధం ఉంది. కాబట్టి స్త్రీకి పురుషుని, పురుషుని స్త్రీకి ఇచ్చి ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నీ మనిషిని దేవుడు ఏర్పరిచినప్పుడు ఆయన వెంపడించేవారు, ఆయనకి సేవ చేసే వాళ్ళకి ప్రియులరా దేవుడే స్వయంగా ఉంటాడు తోడుగా. చూడండి, అప్పుడు అటువంటి వ్యక్తికి ఉన్నటువంటి బలం ఏంటి? అటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి తోడు ఏంటి? అటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఆనందం ఏంటి? అటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి సంతోషం ఏమిటి? ఇదే యాక్చువల్లీ మనిషిని గురించి దేవుడు ఏర్పరచినటువంటి ఒక ప్రణాళిక. ప్రియబడ్లారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి మరియ ప్రార్థన సహాయం కోరుకుంటాం. దేవ వరప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, సాధారణంగా ఒక మనిషి చనిపోతే ఆ డెడ్ బాడీతో చాలా పనులున్నాయి. చదువుతో వినండి. ఒక మనిషి చనిపోతే ప్రియబిడ్డలారా, ఈ డెడ్ బాడీ కేవలం భూస్థాపితం చేయటానికి మాత్రం కాదు. 6 అడుగుల మట్టి తవ్వి అందులో పాతి పెట్టడానికి మాత్రం కాదు. ఒక మనిషి చనిపోతే ప్రియబిడ్డలారా, ఆ మనిషి డెడ్ బాడీతో చాలా పనులు ఉన్నాయి. మీరు అనుకోండి, ఇదేంటి
బెనిఫార్ ఏమంటున్నారు? ఒక డెడ్ బాడీతో చాలా పనులు ఉన్నాయంటే ఎస్, సత్తుతో వినండి. ఒకవేళ మీరు కూడా నేను చెప్పే మాట కరెక్ట్ మంచిది అనిపిస్తే మీరు కూడా మీ శరీరాన్ని, మీ బాడీని మరణానంతరం ఏం చేయాలో అని ముందే నిర్ణయించుకొని ఒక విల్ రాసి పెట్టండి, ఒక పత్రం రాసి పెట్టండి. మీ మరణానంతరం నీవు రాసినటువంటి విల్ ప్రకారం నీ యొక్క పత్ర ప్రకారము చేస్తాడు. కొంతమంది అలా రాసి పెడతారండి, నిజంగా అవును. బ్రతికి ఉండగానే మరణానంతరం వాళ్ళ బాడీని ఏం చేయాలి, ఎలా చేయాలి అని రాసి పెడతారు. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. నెంబర్ 1, సాధారణంగా మనుషులు ఏం చేస్తారు? చనిపోయిన తర్వాత మట్టి నుండి పుట్టిన ఈ శరీరం అని చెప్పి మోసుకుని పోయి పాతి పడేశారు. ఇదే సాధారణంగా చేసే, ఎక్కువగా మనుషులు చేసే పని ఇదే. కానీ కొంతమంది ప్రియబిడ్డలారా విల్లు రాస్తారు. ఏం తెలుసా? నా మరణానంతరము నా శరీర అవయవాలను అవసరమైన వాళ్ళకి, కంటికి కండ్లు ప్రియబిడ్డలారా, ముక్కుకి ముక్కు, గుండెకి గుండ, లివర్కి లివరు, ఇంకా శరీరంలో ఏ అవయవం అయితే నేను చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తికి ఉపకారపడుతుందో, సహాయపడుతుందో, వారి జీవితాన్ని ఇంకా కొద్దిగా మేలుగా మంచిదిగా చేయగలుగుతుంటుందో అటువంటి వాళ్ళ కోసం నా బాడీని నేను దానం చేస్తాను. అటువంటి చాలామంది గొప్ప మనుషుల్ని, విశాలమైన హృదయం కలిగిన వాళ్ళని నేను చూశాను. అలాంటి ఒక విల్లు ఉంటే నీవు చనిపోయిన వెంటనే డాక్టర్లు మీ ఇంటికి వస్తారు, లేదా మీ బాడీని వాళ్ళు తీసుకెళ్తారు. మీ కళ్ళు, మీ గుండె, మీ లివరు, మీ జుట్టు, నీ కాళ్ళు చేతులు, నీ ఎముకలు, నీ శరీర అవయవంలో ఏమైనా అవయవము ఇంకొక అవయవము లేని వాళ్ళకి ప్రియబిడ్డలారా ఉపకారము కలిగేటట్లు ఉంటే నీ బాడీని వాళ్ళు తీసుకుని పోయి ఇంకొక 10 మందికి, ఇంకొక 2కి, కనీసం ఒక్క మనిషికి అయినా ప్రియబిడ్డలారా బ్రతకటానికి, జీవించటానికి, వారి జీవితం కొద్దిగా బాగు చేయటానికి నీ శరీరాన్ని వాళ్ళు వాడుకుంటారు. అనగా నీవు చనిపోయినా కూడా నీవు ఇంకొక వ్యక్తి జీవితములో, శరీరములో ఒక అవయవంగా, ఒక భాగంగా మారి బ్రతుకుతూ ఉంటావు. ఇది గొప్ప కార్యం. ఇది ప్రియబిడ్డలారా కొంతమంది చేస్తారు. నెంబర్ 2, కొంతమంది చనిపోయిన తర్వాత ప్రియబిడ్డలారా మీకు తెలుసు కొన్ని ఆటోమొబైల్ క్రాష్ టెస్ట్ కోసం ఇస్తారు. ఇదేంటి ఆటోమొబైల్ క్రాష్ టెస్ట్ అంటే? ప్రియబిడ్డలారా చదువుతో వినండి. వాహనాలు ప్రమాదం జరిగినప్పుడు, వాహనాలకి యాక్సిడెంట్ అయినప్పుడు అందులో కూర్చున్నటువంటి డ్రైవర్కి, ముందు సీట్లో ఉన్నవాడికి, వెనక సీట్లో కూర్చున్న వాళ్ళకి ఒక యాక్సిడెంట్ని బట్టి ఎంత ప్రమాదం కలుగుతుంటుంది, ఎంత పెద్దగా దెబ్బ తగులుతుంటుంది, ఆ దెబ్బలకి ఏమేమి శరీరవయవాలు ఎముకలు ఇరిగిపోతాయి, ఎంతవరకు బతుకుతారు, ఎంతవరకు బతకలేరు అని ఒక్కొక్క వాహనం ఒక కంపెనీ తయారు చేసి మార్కెట్లో బయటకి పెట్టే ముందు బిడ్డలారా అన్ని విధాలుగా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాతనే ఒక వాహనం బయటపడతారు ప్రియబిడ్డలారా. ఆ అన్ని రకాల పరీక్షణలో టెస్ట్లో ఒక టెస్ట్ ఏంటంటే ప్రియబిడ్డలారా ఇదే ఆటోమొబైల్ క్రాష్ టెస్ట్ అంటారు. అనగా డెడ్ బాడీని, శవాలను బండి వాహన సీట్లు కూర్చోబెట్టి ప్రియబిడ్డలారా బెల్ట్ వేసి, సీట్ బెల్ట్ కట్టకుండా ఆ వాహనాన్ని క్రాష్ చేయించి, యాక్సిడెంట్ చేయించి, ఆ యాక్సిడెంట్లో ఆ డెడ్ బాడీకి ఎంత దెబ్బ తగులుతుంది, ఎంత ఘోరంగా తగులుతుంది, ఇటువంటి టెస్టులు చేయటానికి డెడ్ బాడీని, అనగా మనిషిని కూర్చోపెట్టి యాక్సిడెంట్ చేయించలేరు కాబట్టి మనిషికి బదులుగా డెడ్ బాడీని కూర్చోపెట్టి ప్రియబిడ్డలారా వారు ఇటువంటి టెస్టులు చేస్తారు. అలానే టెస్ట్ చేయటానికి ప్రియబిడ్డలారా కొంతమంది వారి యొక్క శవాన్ని, బాడీని ఇచ్చేస్తారు. ఎందుకు? ఇంకొక 10 మంది, ఇంకొక 1000 మంది ఈ టెస్ట్ తర్వాత వారు అటువంటి యాక్సిడెంట్కి గురి అవ్వకూడదు.
వాళ్ళు బతకాలి, నా బాడీ యాక్సిడెంట్ చేయడానికి వాళ్ళు వాడుకున్నా సరే తర్వాత మనుషులు సేఫ్గా ఉండాలి, సురక్షితంగా ఉండాలి అనే కోరికతో వారి డెడ్ బాడీని ఈ టెస్ట్ కోసం వాళ్ళు చేస్తారు. నెంబర్ 3, కొంతమంది ప్రియబిడ్డలారా మనిషి శరీరములో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేయటానికి వాళ్ళ బాడీని ఇస్తారు. డాక్టర్లకి, వైద్య సిబ్బందులకి ఆపరేషన్ చేయటానికి, అవయవాల గురించి చదువుకోవటానికి, దాని మీద మెడిసిన్ కానీ వాళ్ళ యొక్క రకరకాల ఎక్స్పెరిమెంట్ పరీక్షణ చేయటానికి శవాన్ని, మనిషి బాడీని వాళ్ళు వాడుకుంటారు. మీరు మున్నాబాయ్ ఎంబీబీఎస్ అనే సినిమా చూసి ఉండవచ్చు, లేదా శంకర్ దాదా ఎంబీబీఎస్ అని తెలుగులో వచ్చింది, మున్నాబాయ్ ఎంబీబీఎస్ అని హిందీలో వచ్చింది ప్రియబిడ్డలారా. అది చాలా ఫేమస్ సినిమా కాబట్టి దాన్ని మళ్ళా వేరే లాంగ్వేజ్లో కూడా వాళ్ళు డబ్బింగ్ చేసుకున్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ అని తెలుగులో వచ్చిన మూవీలో కానీ, మున్నాబాయ్ ఎంబీబీఎస్ అని హిందీలో వచ్చిన మూవీలో కానీ ప్రియబిడ్డలారా ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ అక్కడ వాళ్ళు వాడుతున్నట్లు ఆ సినిమా చూసే వాళ్ళకు తెలుసు. ఇది ఒక వాస్తవమే, ఏదో కథ చూపించేది కాదు ప్రియబిడ్డలారా. ఎక్స్పెరిమెంట్ కోసం బాడీని వాళ్ళు వాడుకుంటారు. 4వదిగా ప్రియబిడ్డలారా బాంబు కానీ ఇటువంటి పెగిలిచ్చే కొన్ని టెక్స్ట్లు ఉన్నాయి. ఒక బాంబు పెగిలితే ఆ బాంబు శక్తి ఏంటి, పవర్ ఏంటి, అది ఎంతవరకు ఒక మనిషి బాడీని నాశనం చేయగలుగుతుంది అని ప్రియబిడ్డలారా డెడ్ బాడీ మీద ఈ బాంబు కూడా ఇటువంటి ఎక్స్ప్లోసివ్స్ కూడా టెస్ట్ చేస్తారు. స్పెషలీ ఇన్ ద మిలిటరీలో ఇలా బాంబు స్క్వాడ్ ఇటువంటి వాళ్ళు కూడా ఈ డెడ్ బాడీని ఇటువంటి రకరకాల అవసరాల కోసం వాడుకుంటారు. ఒక బాంబు పగిలితే, ఒక డెటనెంట్స్ పగిలితే ఎంతవరకు ఒక మనిషి మీద ప్రభావం ఉంటుంది, ఎంత పవర్లో పగిలితే మనిషి చచ్చిపోతుంది, ఎంత పవర్లో పగిలితే ఏమవుతుంది, ఇటువంటి రకరకాల టెస్టుల కోసం ప్రియబిడ్డలారా మనిషి బాడీని, శవాన్ని వాడుకుంటారు. ఇది మనం బయట ప్రపంచంలో చూస్తున్నటువంటి ఒక కార్యం. మీ బాడీ ఇవ్వాలా వద్దా ప్రియబిడ్డలారా అది మీ ఇష్టం. నేను చెప్పింది ఏంటంటే బయట ప్రపంచంలో మీరు చూస్తున్నటువంటి, తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలే. కానీ ప్రియబిడ్డలారా ఒక క్రైస్తవ బిడ్డకి నీవు బతుకుతూ ఉండగా ప్రియబిడ్డలారా నీ శరీరం ఏంటి, నీవు మరణానంతరం మీ శరీరం ఏంటి అని ప్రశ్నిస్తే మీరు తీసుకోండి ప్రియబిడ్డలారా. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము మనము 19-22 చదివితే ఈ త్రిత్వైక దేవుడు ఒక మనిషిలో నివాసం ఏర్పరచటం వలన ఆ వ్యక్తి శరీరాన్ని దేవుడు ఏం చేస్తాడు అని ఒకసారి ఈ మాట చదువుతూ మీరు వినాలి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-22 వచనాలు విందామా? మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? మీకు తెలియదా? ఆ ఆత్మచే దేవునిచే వసగబడినది కాదా? ఆ ఆత్మ దేవునిచే వసగబడినది కాదా? మీరు మీకు చెందిన వారు కారు, నీవు నీకు చెందిన వారు కాదు, దేవునికి చెందినవారు. ఏలైనా ఆయన వెలనిచ్చి మిమ్ము కొనియును, ఆయన తన పరిశుద్ధ రక్తం వెలగా గట్టి నిన్ను ఆయన కొనుక్కున్నాడు. కనుక మీ దేహమందు దేవుని మహిమ పరపుడు. ప్రియబిడ్డలారా చూడండి, ఈ త్రిత్వక దేవుని యొక్క సంబంధములో ఏర్పడిన ఒక వ్యక్తికి ప్రియబిడ్డలారా నీ శరీరం దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమే. నీ శరీరం నీది కాదు. ఎందుకు? నిన్ను ఆల్రెడీ ఇంకొక వ్యక్తి వెలగట్టి కొనుక్కున్నాడు. ఎవరైతే నిన్ను వెలగట్టి కొనుక్కున్నారో నీవు ఆ వ్యక్తికి చెందినవాడవు. నిన్ను యేసుక్రీస్తు దేవుడు తన పరిశుద్ధమైన అమూల్య రక్తం వెలగాగట్టి కొనుక్కున్నాడు కాబట్టి నువ్వు దేవునికి చెందిన బిడ్డ, దేవునికి చెందిన వ్యక్తి అని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ప్రియ సహోదరి బిడ్డలారా ఒక విషయం గమనించండి. ఒక వ్యక్తి యందు నిజంగా దేవుని యొక్క సంపూర్ణ నివాసం,
తండ్రి దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణ నివాసం ఉండునో ఆ వ్యక్తి యందు అసాధారణమైన దేవుని శక్తి పనిచేస్తుంది. చదువుతో వినండి. అసాధారణమైన ఒక దేవుని శక్తి, ఒక దేవుని పవర్ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచి దేవుని ఆత్మకు ఆలయంగా కాపాడుకొని త్రిత్వగా దేవుని యొక్క సంపూర్ణ ప్రసన్నత నాలో ఉండేటట్లు ఒక వ్యక్తి దాన్ని కాపాడుకుంటే, దానికి అనుకూలంగా జీవిస్తే, బ్రతికి ఉండగానే అసాధారణమైన దేవుని యొక్క శక్తి ఆ వ్యక్తులు పనిచేస్తుంది. అందుకే కొంతమంది పునీతురాలు ఈవెన్ బ్రతికి ఉన్న కాలములో కూడా ప్రియబడ్డారా ఆశ్చర్య అద్భుత కార్యములు ఒక వ్యక్తి ద్వారా ఎందుకు జరుగుతూ ఉంది? ఒక వ్యక్తి చేయబట్టి ప్రార్థిస్తే ఎందుకు అక్కడ హీలింగ్ వస్తుంది? ఒక వ్యక్తి దేవుని నామం పేరిట ప్రే చేస్తే ఎందుకు విడుదల కలుగుతూ ఉంటుంది? ఎందుకంటే ఆ వ్యక్తి యందు దేవుని యొక్క సంపూర్ణ కార్యం అక్కడ జరుగుతూ ఉంది కాబట్టి బిడ్డలారా. అందువలన అలాంటి దేవుని సంపూర్ణ నివాసం కలిగి ఉన్నటువంటి దేవుని సేవకులు, దేవుని బిడ్డలు చనిపోయిన తర్వాత కూడా ప్రియబిడ్డలారా వారు గొప్ప గొప్ప కార్యములు చేయగలుగుతారు. ఎలా చేయగలుగుతారంటే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు చెప్పిన మాటలే దానికి సాక్షి. నేను మీకు ఒక విషయం చెప్తాను ప్రియబిడ్డలారా, మీరు తీసుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయము తీసుకోండి, 12వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనములో యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. నన్ను విశ్వసించువారు, నా మాటలు ఏ వ్యక్తి యందు నివసిస్తూ ఉంటుందో ఆ వ్యక్తి నాకంటే ఎక్కువగా గొప్ప గొప్ప కార్యములు చేయగలుగుతారని యేసుక్రీస్తు పలికాడు. విందామా? నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును. నేను చేసినటువంటి లేదా నేను చేస్తున్నటువంటి క్రియలు చేస్తారు, అంతకంటే గొప్ప క్రియలను చేయును. వావ్, అంతకంటే గొప్ప కార్యములు చేస్తారని యేసుక్రీస్తు పలికాడు. చూడండి, ఇది వేరే ఎవరో చెప్పిన మాట కాదు, యేసుక్రీస్తు పలికాడు. నా మాట ఎవరైతే పాటిస్తారో, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో, ఎవని యందు నా ప్రసన్నత ఉండిపోతూ ఉంటుందో వారు నేను చేస్తున్న కార్యాలు చేస్తారు. అనగా యేసుక్రీస్తు బతికి ఉండగా 3 సంవత్సరాల పరిచర్య పాటు ఆయన చేసిన కార్యములు ఇలాంటి మనుషులు కూడా చేయగలుగుతారు. నంబర్ 1. నంబర్ 2, ప్రభువే అన్నాడు దీనికంటే గొప్ప కార్యములు కూడా చేయగలుగుతారు. పునీత అంతోని వారు గారు ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశారంటే కొంతమంది ఆశ్చర్యపోతారు. కొంతమందికి యేసుక్రీస్తు ఎవరో తెలియకపోయినా సెయింట్ ఆంథనీ ఎవరంటే తెలుసు. యేసుక్రీస్తు ఎవరో అని తెలియకపోయినా పునీత అంతోని వారు గారంటే తెలుసు. ఎందుకంటే ప్రియబిడ్డలారా, అంత లెక్కలేని మిరకిల్స్, లెక్కలేని కార్యాలు అంతోని వారి గారి ద్వారా జరుగుతూ ఉన్నాయి. అంతోని వారి గారి కొన్ని దేవాలయములు వెళ్ళి చూస్తే ప్రియబిడ్డలారా, పూజలు, ప్రార్థనలు, దివస ప్రసాదము, ఆరాధనల ఒకవైపు జరుగుతూ ఉంది. ఇంకొక వైపు పెద్ద క్యూ అంతోని వారి గారి ముందు. అప్పుడు ఒక అతను అన్నాడు, యేసుక్రీస్తు అంతోని వారు ఇద్దరు పోటీ ఎలక్షన్ కోసం నిలబడితే యేసుక్రీస్తు ఓడిపోతాడు, అంతోని వారి గారు గెలుస్తా అన్నాడు. ఇది ఒక జోక్ అండి. అలా మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా, నన్ను విశ్వసించువాడు నేను చేసిన కార్యముల కంటే ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. చెయ్యగలిగేటట్లు దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుడు స్వార్థపరుడు కాదు. దేవుడు స్వార్థపరుడు కాదండి. స్వార్థం ఉన్నవాడు ఏమనుకుంటాడు, నాకంటే అదిగుడు ఎవరు ఉండకూడదు, నాకంటే ఎవరు పైకి రాకూడదు, నేనే అన్నిటికీ పైన ఉండాలి
అనే తలంపులు ఉంటాయి. కానీ ప్రియలారా, దేవుని ఆత్మ కలిగి ఉండే దేవుని మనస్తత్వం ఏంటంటే ప్రియలారా, ఈ స్వార్థము కాదు. అందుకే యేసుక్రీస్తు పలికాడు, నాకంటే గొప్ప కార్యములు కూడా చేస్తాడు. అటువంటి కార్యములు ఆల్రెడీ ప్రియలారా యేసుక్రీస్తు పునరుత్థానమైన పిదప తన అపోస్తులు చేశారు. ఒక ఉదాహరణ చెప్తాం, తీసుకోండి. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ప్రియలారా 20 వచనం తీసుకుంటే, అపోస్తులు లోకమంతంతటా ప్రయాణం చేసుకుని వారు సువార్తని బోధించారు. సువార్త బోధనలో పరిచర్య చేస్తూ ఉండగా మిరకిల్స్, వండర్స్, హీలింగ్, గొప్ప గొప్ప కార్యములు ఎలా జరిగాయో విందామా? మార్కు సువార్త 16వ అధ్యాయము 20 వచనం. పిదప శిష్యులు వెళ్ళి అంతట సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. యేసుక్రీస్తు చనిపోయి పరలోకానికి ఎత్తబడ్డాడు. కానీ శిష్యులు అంతంతటా వెళ్ళి సువార్త బోధించారు. ప్రభు వారికి తోడై ఉండి వారు చేసినటువంటి బోధ, వారు చేసిన పరిచర్యలో ఆశ్చర్య అద్భుత కార్యములు చేసి వారి బోధ, వారి పరిచర్య యథార్థం నిరూపించిరి. చూడండి, దేవుని యొక్క కార్యం చూడు. మనుషుల ద్వారా దేవుడు చేస్తున్న కార్యం. ఈ కార్యములు ప్రియబిడ్డలారా గమనించండి, ఒక మనిషి బతుకి ఉన్నంత కాలం మాత్రం కాదండి, చనిపోయిన తర్వాత కూడా చేయగలిగే గొప్పవాడే దేవుడు. ఇటువంటి ఆశ్చర్య అద్భుత కార్యములు ఒక మనిషి బతికి ఉన్నప్పుడు మాత్రం కాదు, చనిపోయిన తర్వాత కూడా ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. నేను ప్రియబిడ్డలారా దానికి పాత నిబంధన నుండి ఒక్క ఉదాహరణ తీసుకువస్తాం. దేవుని యొక్క గొప్ప ప్రవక్త అయినటువంటి ఎలీషా మరణానంతరము ఆ మనిషి చనిపోయాడు. గొప్ప ప్రవక్త. ఆయన బతుకి ఉండగానే చనిపోయిన వాళ్ళని సహితం ఎలీషా ప్రవక్త లేపాడు. ఆ ప్రవక్త చనిపోయిన తర్వాత ఆయన సమాధి దగ్గర జరిగినటువంటి ఒక మిరకిల్, ఒక అద్భుత కార్యము ప్రియరా బైబిల్లోనే ఉంటుంది. ఓకే, మీరు తీసుకుని పిల్లరా, రాజుల 2వ గ్రంథములో 13వ అధ్యాయము 20-21 వచనాలు. 2 Kings chapter 13 verses 20 and 21. ఎలీషా చనిపోగా అతని శవమును సమాధిలో పాతిపెట్టిరి. ఎలీషా చనిపోగా అతని శరీరము సాధారణ ఒక మనిషిలాగా సమాధిలో పాతిపెట్టిరి. ఆ రోజులలో మోహాబు దండలు ప్రతి ఏడు ఇశ్రాయేలుపై దాడి చేసిడివి. గమనించండి, అక్కడ ఒక సామాజిక రాజకీయ పరిస్థితి చూడండి. మోవాబీయులు అనగా ఇజ్రాయెల్ ప్రజలకి విరోధులు, శత్రువులే. ప్రతి సంవత్సరం వచ్చి ఇజ్రాయెల్ ప్రజల మీద దాడి చేసే అలవాటు మోవాబీయులకు ఉంది. ఓకే, అటువంటి ఒక కాలములో ఏం జరుగుతుందో. ఒక పర్యాయము ఇశ్రాయేలు ఒక శవమును పాతి పెట్టపోవుచుండగా మోవాబు దండు వారి కంటపడెను. గమనించండి, కొంతమంది ఇజ్రాయేలీయులు ఒక మనిషి చనిపోతే ఆ మనిషి శవాన్ని పాతి పెట్టడానికి సమాధి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆ సమాధి తవ్వుతూ ఉండగా, భూసాధన చేయటానికి క్రియలు చేస్తూ ఉండగా మోవాబీయులు కనపడ్డారు. వాళ్ళ శత్రువులు వాళ్ళు కనపడ్డారు. కనపడగానే భయపడి వీళ్ళు ఏం చేశారు విందామా? వారు శవమును ఎలీషా సమాధిలో పడవేసి గబగబా పారిపోయి, ఎలీషా సమాధి దగ్గరికి ఆ శవాన్ని పారేసి వారు గబగబా భయపడి వాళ్ళు పారిపోయి. కానీ ఆ ప్రేతము ఎలీషా ఆస్తులకు తగులగానే జీవముతో లేచి నిలిచుండెను. వావ్! చనిపోయిన వాడ శరీరం ప్రేతం ఎలీషా సమాధిని ముట్టగానే, ఆ సమాధి దగ్గరికి పడిపోగానే చనిపోయేవాడు ప్రాణంతో లేచి నిలబడను అని వాక్యం పలుకుతుంది. ప్రియులారా, ఇది బైబిల్లో ఎలీషా చనిపోయిన తర్వాత ఆయన సమాధి దగ్గర జరిగినటువంటి ఒక ఆశ్చర్య కార్యమే. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా, నన్ను విశ్వసించువారు దీనికంటే
గొప్ప కార్యములు కూడా చేస్తారన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మరణానంతరము గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యములు, మరణించిన వాళ్ళని సహితం లేపినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. ఇది కట్టుకథలు కాదు. అవి అన్నీ కూడా ప్రియులారా రుజువులతో కూడినటువంటి యథార్థమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. నేను ఇప్పుడు పునీత అందోని వారి జీవితములో జరిగినటువంటి చనిపోయినటువంటి ఒక బాలుడు మృదులో నుండి సజీవుడుగా లేవనెత్తబడినటువంటి ఒక మొట్టమొదటి సంఘటన మీతో పంచుకుపోతూ ఉన్నాను. పునీత అందోని వారు గారు గమనించండి, చాలా ఆశ్చర్య అద్భుత కార్యాలు చేశారు. ఈ అద్భుత కార్యాలలో మరణించిన ఒక మనిషిని పునీత అందోని వారి ప్రార్థన సహాయం ద్వారా లేపటం, లేదా ఆయన ఈ చనిపోయినటువంటి వ్యక్తికి నూతన జీవం ఇవ్వటం, ఇది ఫస్ట్ ఇన్సిడెంట్, మొట్టమొదటి ఇన్సిడెంట్. అందుకే యాక్చువల్లీ ఈ సంఘటన చాలా పేరు ప్రఖ్యాతి కలిగినది. ఇది ఫస్ట్. తర్వాత ఇంకా చనిపోయిన వాళ్ళు లేచినటువంటి సంఘటనలు ఉన్నాయి, కానీ ఈ మిరకిల్స్లో ఇది మొట్టమొదటిది. అందుకే ఇది అందోని వారి గారి జీవితంలో కూడా చాలా ముఖ్యమైనటువంటిది, ఫేమస్. ప్రియబళ్ళారా, ఆయన పునీతులుగా ఘోషణ చేయబడటానికి ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక మిరకిల్, ఒక వండర్. చనిపోయిన ఒక బాలుడు సజీవుడుగా లేవనెత్తబడటం, సజీవుడుగా బ్రతికి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబళ్ళారా, ఆ సంఘటన నేను కేవలం మీతో ఇప్పుడు పంచుకోబోతున్నా. ప్రియబళ్ళారా, ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే ప్రియబళ్ళారా, మీరు లిస్బన్ అనేటువంటి ఒక స్థలములో, అనగా పోర్చుగల్ దేశములో జరిగినటువంటి ఒక సంఘటన. ప్రియబళ్ళారా, నేను పోర్చుగల్కి వెళ్ళాను, ఈ లిస్బన్ అనే స్థలాన్ని చూశాను. ప్రియబళ్ళారా, అక్కడ నేను దీనికి సాక్షి, నేను చూసి వచ్చాను కాబట్టి. సంఘటన ఇదే ప్రియబళ్ళారా, ఈ లిస్బన్ అటువంటి పట్టణములో పోర్చుగల్ ప్రత్యేకత ఏంటంటే ప్రియబళ్ళారా, ఎక్కువగా సముద్రం ఉంటుంది, ఎక్కువ నీళ్లు ఉంటుంది, ఎక్కువగా ఈ షిప్పింగ్, బాటులు, ఫిషింగ్ ఇటువంటి అన్నిటికీ ప్రియబళ్ళారా ఈ స్థలం చాలా ఫేమస్. అక్కడ ఏమైందంటే ప్రియబళ్ళారా, పరీసో అనే అబ్బాయి, పరీసో పేరు గుర్తుపెట్టుకోండి. ఈ పరీసో అనే అబ్బాయి ఒకరోజు తన ఫ్రెండ్స్తో కలిసి తల్లిదండ్రులకి చెప్పకుండా బోట్ ఎక్కి ఒక పిక్నిక్ లాంటి ఒక జస్ట్ సరదాగా ఎంజాయ్ చేసుకోవటానికి వారు సముద్రానికి వెళ్ళారు. తల్లిదండ్రులకు చెప్పకుండా ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు, ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిపోయారు. వెళ్ళి అంతా చూసి తిరిగి రావచ్చుని అనుకుని వెళ్ళిపోయారు. ప్రియబళ్ళారా, తన ఫ్రెండ్స్తో పాటు ఈ పరీస్ అనే అబ్బాయి కూడా వెళ్ళిపోయారు. అకస్మాత్తుగా ఏమైందో ప్రియులారా, అలలలో పడి ఈ పడవ మునిగిపోయింది. తనతో పడినటువంటి అబ్బాయిలకి, వారు కొంచెం పెద్ద అబ్బాయిలు కాబట్టి వారికి ఈత కొట్టడం వచ్చు. వాళ్ళందరూ బాగా ఈత కొట్టి ప్రియులారా వారు బయటకు వచ్చేసారు. ఈ చిన్న అబ్బాయి పరీసోకి ఈత కొట్టడం రాదు. కొంతసేపు ట్రై చేశాడు, కానీ తర్వాత ఈ అబ్బాయి నీళ్ళలో మునిగి ఈ పరీసో అనే అబ్బాయి ప్రియబళ్ళారా చనిపోయాడు. ఈ బోటు మునిగిపోయిందనే వార్త విని వెంటనే అక్కడ జాలరులు, అక్కడ ఉన్న చాలామంది మనుషులు పరిగెత్తుకుంటూ వస్తే ఈ పరీసో చనిపోయాడనే ఒక విషయం తెలిసింది. తల్లిదండ్రులు చాలా బాధపడి ఏడుస్తూ ఉన్నప్పుడు వారు ఈ జాలర్లకి, అక్కడ ఉన్న కొంత మనుషులకి చెప్పి, మీరు ఎలాగైనా వెతకి మా అబ్బాయి శవాన్ని మీరు మాకు తీసుకురండి, ఈ శవాన్ని మాకు ఇప్పియండి అని చెప్పి ఈ తల్లిదండ్రులు ఏడుస్తున్న ఏడుపుల వలన ప్రియబళ్ళారా అక్కడ ఉన్నటువంటి ఈ జాలరులు, చేపలు పట్టేవాళ్ళు, కొంతమంది మనుషులు ఈ శవం కోసం వెతకి ఒక్కరోజు తర్వాత ఆ శవాన్ని వాళ్ళు కనుక్కొని ఒడ్డునకు తీసుకొచ్చారు. ఈ శవం వారి ఇంటికి తీసుకుపోయారు. అక్కడ పెట్టి చాలామంది రావటం, చూడటం, తల్లిదండ్రులు ఏడవటం అని జరుగుతూ ఉంటుంది. మరుసటి రోజు ఈ శవాన్ని సమాధి చేయటానికి వాళ్ళు తీసుకుపోతూ ఉండే ఈ తల్లి శవాన్ని సమాధి చేయటానికి ఒప్పుకోకుండా
పునీత అందోని వారి గారి ఒక భక్తురాలు కనుక ఆమె పునీత అందోని వారి గారి ప్రార్థనా సహాయం కోరుకుంటూ ఈమె పెద్దగా ఏడవటం, అరవటం, ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. అందోని వారు గారు వచ్చి నా ఈ కుమారుణ్ణి లేపాలి, అందోని వారు గారు చనిపోయిన నా బాబుకి నూతన జీవం ఇవ్వాలి. ఆమె సమాధి చేయటానికి ఒప్పుకోలేదండి. అలా ఆమె ఏడుస్తూ గంటల తరబడి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రియలారా, అక్కడ కూడినటువంటి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, జారలు ఇటువంటి అందరి సమక్షములో చనిపోయినటువంటి పరీసు అనే ఒక అబ్బాయి పునీత అందోని వారి గారి ప్రార్థన సహాయమున నూతన జీవంతో కళ్ళు తెరచి లేచి కూర్చున్నారు. ఇది ఆ ప్రాంతమంతా కూడా మనుషులకి అందోని వారి గారి పట్ల భయం కలిగేలాగున, భక్తి కలిగేలాగున, విశ్వాసం బలపడేలాగున మొట్టమొదట ఒక ఆశ్చర్య అద్భుత కార్యంగా మారింది. ఇది యాక్చువల్లీ మొట్టమొదటిసారిగా చనిపోయిన ఒక వ్యక్తికి నూతన జీవం ఇవ్వటములో అందోని వారి గారు చేసినటువంటి గొప్ప కార్యం. తర్వాత వేరే అనేక కేసులు ఉన్నాయండి. చనిపోయిన వాళ్ళకి సహితం అందోని వారి ప్రార్థనా సహాయం ద్వారా జీవం కలగటం, వారి ప్రాణముతో లేవనెత్తబడటం జరిగాయి. ఈరోజు ఈ మంగళవారం పునీత అందోని వారి ప్రార్థనా సహాయం మనం కోరుకుంటూ ఉండగా ప్రియలారా, ప్రత్యేకంగా మనం ప్రార్థిద్దాం. అందోని వారి గారా, ఆశ్చర్య అద్భుతములు చేయువాడా, మా కొరకే ప్రార్థన చేయండి. మనం ఇప్పుడు అందోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ ఒక నొవేన ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మీరు అందరూ కూడా ఒక్క నిమిషం సాధ్యమైతే మోకరించండి. ఆశ్చర్య అద్భుత కార్యములు చేయు అందోని వారి గారి యొక్క ప్రార్థన సహాయం కోరుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియబిడ్డలారా, పునీత అందోని వారి గారి ప్రార్థన సహాయం కోరుకుంటూ నేను చెప్పే ప్రార్థన నా తర్వాత మీరు విశ్వాసముతో, భక్తితో మీరు చెప్పండి. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడవగు పునీత అందోని వారా, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాలల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయు శక్తిని పొందిదిరి. అద్భుతములు మీ మాటకై వేచి ఉండా బాధలలో ఉన్న వారికి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడు సిద్ధమని మాకు తెలియను. నిరాశలలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనలతో నిండి ఉండు ప్రార్థనలు ఎన్నడును వృధా కాలేదు. రోగులకు స్వస్థత చేకూర్చితిరి. బాధలలో ఉన్న వారికి ఉపశమనమును నొసగితిరి. పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్టగా మరణించిన వారిని సైతము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయు వరములు పొందిన పునీత అందోని వారా, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపమును చెంద మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరినట్లు సహాయపడండి. బిడ్డలారా, ఒక్క నిమిషం నిశ్శబ్దంగా అందోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ మీ ఉద్దేశములు, కోరికలు, ప్రార్థనలు మీరు సమర్పించండి.
మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోనివారా మీ హస్తములలో కదలియాడుటకు ఇష్టపడు దివ్య బాలయేసుని చెవులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రాన మా కోరికలు నెరవేరును ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేష్కరమగునచో అవి నెరవేరా ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతాభావముతో మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనీయక కీడులో నుండి రక్షింపుము. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు మహిమ కలుగును గాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనీయక కీడులో నుండి రక్షింపుము. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకే మహిమ కలుగును గాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనీయక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకే మహిమ కలుగును గాక. పునీత అందోనివారా మా కొరకు వేడుకొనండి. పునీత అందోనివారా మా కొరకు వేడుకొనండి. పునీత అందోనివారా. మా కొరకు వేడుకొనండి. ప్రియ సహోదరి సహోదరా, మనం ఇప్పుడు అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాము. మీరు నేను అప్పద్రాక్షరసములు కానుకగా అర్పిస్తూ ఉండగా మీ ఒక్కొక్కరి విన్నపాలు ప్రార్థనలు మీరు నిశ్శబ్దంగా ఈ బలిపీఠం మీద కానుకగా అర్పించి మీరు ప్రార్థించండి.
సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థనా సాయం కోరిన ఒక్కొక్కరిని ఈ బలిలో స్మరించుకుందాం. వారి అక్కరలు, వారి ప్రార్థనలు, నివేదనములు, కోరికలు, దుఃఖ దురితములు, వేదనలు, కరోనా మహమ్మారి, అనారోగ్య అవస్థ, అప్పులు, గృహప్రవేశము, పెళ్లి సంబంధము, నూతన గృహ నిర్మాణము, వీసా, పాస్పోర్ట్లు, ఇటువంటి ఎన్నెన్నో ఉద్దేశ లక్ష్యాల కోసము పూజలు పెట్టించి ఉన్నారు. మీరు మీ అందరి ప్రార్థనలు, విన్నపాలను పునీత అందోని వారి ప్రార్థన సహాయం ద్వారా మనము ప్రభుకు సమర్పించుకుంటూ ప్రార్థిద్దాం. అలాగే నూతన ధ్యానవడక మందిర కార్యక్రమాలు, పనులు అన్నీ జరుగుతూ ఉండగా దేవుడు ఆ పనులను, కార్యక్రమాలను, ఏర్పాట్లను చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆత్మ ద్వారా జ్ఞానమిచ్చి నడిపించాలని, ఎటువంటి ఆటంకము లేకుండా అన్ని సక్రమంగా జరగాలని బిషప్లను, మా ప్రొవిన్షియల్ని, దీనికి ఎవరెవరైతే దేవుడు పాత్రలుగా నడిపిస్తున్న వారందరి కోసం ప్రార్థిద్దాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోను ఉండునుగాక, మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలిన వారా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు నిత్యము ఈ పునీతుల స్తుతిగానములు అందుకొనుచు ఉన్నారు. వారిని సన్మానించి గౌరవించినప్పుడల్లా మీరు దయచేసిన వరములని మేము స్మరించుకొనుచు ఉన్నాము. పునీత అందోని వారి గారి పుణ్య జీవితములను మాకు ఆదర్శముగా చూపుచు ఉన్నారు. వారి సహవాసము సత్సంతకతుగా తయారు చేయించు ఉన్నారు. అందోని వారి ప్రార్థన ఫలితమున మాకు సహాయం అందించుచు ఉన్నారు. ఇట్టి పుణ్యపూరిత జీవితముల ప్రభావం వలన మేము విశ్వాసమందు స్థిరపడి మా జీవిత పోరాటమును జయప్రదముగా కొనసాగించగలుగుచు ఉన్నాం. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసములతోనూ, అనేక మంది పునీతులతో ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. బిడ్డలారా, ఈనాడు పూజలో మనం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ సహాయం కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. త్రైత్విక దేవుని యొక్క ప్రసన్నత నివాసం మీ హృదయములో, మీ శరీరములో, మీ మనస్సులో దేవుడు ఏర్పరిచి, ఎవరు ఒంటరిగా ఉన్నాను అని ఫీల్ అవ్వకుండా, నాకెవరూ లేరు అని ఫీల్ అవ్వకుండా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో నీ దేవుడు ఉన్నాడని, నీతో ఎప్పుడు ముగ్గురు ఉన్నారని ఆ ధైర్యం, కాన్ఫిడెన్స్ కలిగేలాగున పిల్లలారా ప్రత్యేకంగా ఈ బలిలో మీరు ప్రార్థించండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావమున సమస్తము నూతనీకరించ చిత్తగించితిరి. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు
అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు రక్షణాయుధముగు పాటులను, శ్రమలను, మరణమును, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణ స్మరించుచు వారి మరల వేంచి ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని కలువరి సెలవు బలిగా భావింపుడు. వారేమో మీతో సమాధానపరచరి, మేము వారి శరీరక్తములతో పోషింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లు దయచేయుము. వారేమో మీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అందోని వారితోనూ, సకల పుణ్యతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులుగా చేయుము. ఏలయనా వీరిల నిరవధిక ప్రార్థన సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఏలిన వారా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను మీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల ఆందని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగన్యులను, నీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయందు స్థిరపరచి నడిపించండి. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ఉద్దర స్థలములో పీడింపడుతున్న ఆత్మల కోసము, దిక్కులేని ఆత్మల కోసము మేము ఈ బలి అర్పిస్తూ ఉండగా
ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి పునీత అందోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మనవులు ప్రార్థనలోనికి సమర్పిస్తున్నాను. ప్రభువా, కనికరించి అందోని వారి అద్భుత కార్యములు ఈ బిడ్డల కుటుంబాలలో జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రెండు చేతుల పైకి లేపి బిడ్డలారా, మనము త్రిత్వక దేవుని కనపరుస్తూ ఈ డాక్సోలజీని పాడుకుందాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన రెండు చేతులు చాచి భక్తితో మనం ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో ఈ బలిలో పాల్గొని అందోని వారి ప్రార్థనా సాయం కోరుకున్న ప్రతి ఒక్క బిడ్డని, వారి కుటుంబాన్ని సకల కీడుల నుండి, తెగుల నుంచి, మంత్రాంధ్ర శక్తుల నుండి, కరోనా మహమ్మారి నుండి, అన్ని విధమైన విపత్తుల నుండి వారిని ఈ బలి యోగ్యత ద్వారా విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం మీకు కొసగుచున్నాను అని మీ అపోసతో వచించిన ప్రభువుని యేసువా, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును ప్రార్థనను ఈ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలను కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో చనిపోయిన వారిని సగితం మృదులో నుండి లేపటానికి అందోని వారికి కృపనిచ్చిన యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించును గాక. ఆమేన్.
ప్రార్థించుదము. యేసయ్యా, నన్ను విశ్వసించిన వారు నేను చేస్తున్న కార్యములు చెయ్యును, అంతకంటే గొప్ప కార్యములు చెయ్యును అని వాగ్దానమును మేము స్మరించుకొనుచున్నాం. పునీత అందోని వారి గారి భక్తులుగా ఈ మంగళవారం ఈ పరిశుద్ధ బలి పెట్టించి మా ప్రార్థనా సాయం కోరిన ప్రతి ఒక్కరి ప్రార్థనలను దయతో ఆలగించండి. అందోని వారి గారి భక్తులుగా ఆన్లైన్లో ఈ పరిశుద్ధ బలిలో పాల్గొని ఆయన ప్రార్థనా సహాయం కోరిన ప్రతి కుటుంబము ఆ పునీతుని ప్రార్థనా సహాయం ద్వారా దీవించబడునుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మందరినీ మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పట్లారా, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. అందోని వారి ప్రార్థన సహాయం ద్వారా దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. మహాపునీత అద్భుత